పాటుగా చక్రాల రఘు కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగానికి సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా ఉన్నారు. అన్న, ఏంటి అసలు మొన్ననే జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆవిర్భవించింది. ఆ తర్వాత చాలా వరకు ప్రభుత్వం కూడా అన్ని చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి తరుణంలో ఈ వార్త విన్నాం. యుద్ధ నౌక గద్దరన్న మరణం నుంచి తేరుకోక ముందుకే మరి అలా అందేశ్రీ గారు మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళడం తెలంగాణ కవులే కళాకారులకే కాదు, యావత్ తెలంగాణ ప్రజలకు కూడా తీరని లోటు. ఎవరైనా ప్రజా కళాకారులు ఉన్నారంటే ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. మిగతా వాళ్ళంతా ప్రజా కళాకారులు అని నేను అనను. ఏ పార్టీకి పాట పాడితే పార్టీ కళాకారులు అంటాం. ప్రజల కోసం నికాసుగా ఇవాళ ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే ఒక అందేశ్రీ, ఒక జయరాజ్ అన్న, ఒక విమలక్క. మిగతా వాళ్ళు ప్రజా కళాకారులు కాదా అవునా వాళ్ళ గుండె మీద చేసుకోవాలి. ఇది సందర్భం కాదు. కాబట్టి నిరంతరం ప్రజల పక్షాన ప్రజల పాటగా అంతెత్తున నిలబెట్టి ఇలా మా అందరికీ దూరమై మమ్మల్ని దుఃఖ సాగరంలో ముంచినటువంటి అందేశ్రీ గారి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని యాది చేసుకుందమో ఎదల దలుసుకుందమో ఆహా యాది చేసుకుందమో ఎదల దలుసుకుందమో అందేశ్రీ గారు నిన్ను ఎట్లా మరిచిపోదుమో యాది చేసుకుందమో ఎదల దలుసుకుందమో యాది చేసుకుందమో ఎదల పాటంటే ప్రజలంటూ ప్రజల కొరకే పాటంటూ పాటంటే ప్రజలంటూ ప్రజల కొరకే పాటంటూ చివరి వరకు ప్రజా కవిగా వెలుగొందె అందేశ్రీ చివరి వరకు ప్రజా కవిగా వెలుగొందెను. పాటంటే ప్రజలంటూ ప్రజల కొరకే పాటంటూ పాటంటే ప్రజలంటూ ప్రజల కొరకే పాటంటూ చివరి వరకు ప్రజా కవిగా వెలుగొందె అందేశ్రీ చివరి వరకు ప్రజా కవిగా వెలుగొందెను. ప్రజలంటే పాటే మా అందేశ్రీ యాది చేసుకుందమో ఎదల దలుసుకుందమో యాది చేసుకుందమో మాయమైపోతున్నాడు మనిషన్నా వాడంటూ మాయమైపోతున్నాడు మనిషన్నా వాడు కొమ్మ చెక్కితే బొమ్మని సినిమా రంగాన్ని ఏలే కొమ్మ చెక్కితే బొమ్మని సినిమా రంగ ఆ కొమ్మ చెక్కితే బొమ్మని సినిమా రంగాన్ని ఏలే నంది అవార్డు పొందిన డాక్టరు మా అందేశ్రీ యాది చేసుకుందమో ఎదల దలుసుకుందమో యాది చేసుకుందమో ఎదల పాలకులు ఎవరైనా ప్రభుత్వాలు ఏవైనా భూమాతను అమ్ముకుంటే అమ్మ నమ్ముకున్నట్టని పాలకులు ఎవరైనా ప్రభుత్వాలు ఏవైనా అరే భూమాతను అమ్ముకుంటే అమ్మ నమ్ముకున్నట్టని పదేళ్ళు ఏలిన పాలకులను పాటతో నిలదీసెను యాది చేసుకుందమో ఎదల దలుచుకుందమో యాది చేసుకుందమో 60 ఏళ్ళ తెలంగాణ తన్లాటలో నీ పాట తన్లాటలో 60 ఏళ్ళ తెలంగాణలో తన్లాటలో నీ పాట తెలంగాణ సాధనకు బాటలేసి నీ నోట తెలంగాణ తలమానికమైనదయ్య నీ పాట జయ జయ హే తెలంగాణ అన్న పాట మారుమోగే జయ జయ హే తెలంగాణ అన్న పాట మారుమోగే రాష్ట్ర గీతమైనేడు దిక్కులన్నీ పిక్కటిల్లే యాది చేసుకుందమో ఎదల
తలుచుకుందాము యాది చేసుకుందాము ఎదల తలుచుకుందాము అందే శ్రీ గారు నిన్ను ఎట్లా మరిచిపోదుము యాది చేసుకుందాము ఎదల తలుచుకుందాము యాది చేసుకుందాము ఎదల తలుచుకుందాము యాది చేసుకుందాము ఎదల తలుచుకుందాము. జోహార్ అందశ్రీ గారు. ఎప్పుడు మీరు చివరిసారిగా మాట్లాడి ఉండొచ్చు అందశ్రీ గారు? అందశ్రీ గారితోని చివరిసారిగా రాష్ట్ర గీతం అయిన తర్వాత ఇది పెరేడ్ గ్రౌండ్లో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చి పాటల పల్లకి 33 జిల్లాలలో కొనసాగాలనే ఉద్దేశంతో తనను పాటల పల్లకి ఆహ్వానించి తన 64 సంవత్సరాల స్థితిగతులను పాట పల్లెలలో బుట్టి పట్టణానికి దేశానికి విదేశాలకు ఎట్లా పాకిందో మా అందరికీ వివరించి చెప్పడం జరిగింది. 15 రోజుల క్రితం కూడా అందశ్రీ గారితో మనసు విప్పి మాట్లాడుకోవడం జరిగింది. హఠాత్తుగా అసలు కలలో కూడా ఊహించని పరిణామం. పాటకు 2 కళ్ళు, ఒకటి గద్దరన్న అయితే ఒకటి అందశ్రీ. ఈ 2 కళ్ళు లేని కళాకారులుగా ఇవాళ మేము నడి రోడ్డు మీద నిలుచునే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దీన్ని దిగమింగుకొని అందశ్రీ గారి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కళాకారులందరి తరఫున కోరుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.